దేవుని సంబంధులమని మనం ఎరిగి మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనల్లో మనం దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని కానీ వ్యక్తపరచగలిగితే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే, వీరు నిజంగా నా పిల్లలే, వీరి వ్యక్తిత్వం నాదే, నా బీజమే వీరిలో పనిచేస్తుంది అనేది దేవునికి నిశ్చయత కలిగితే, తర్వాత ఏమైందో తెలుసా? తండ్రి ద్వేషించే కుమారులు ఎవరున్నారు? ఆ నిశ్చయత మన విషయంలో దేవుని కలిగినాడు. 2 చేతులతో చాపి మనల్ని ఎత్తుకొని భుజాన్ని వేసుకుంటాడు ఆయన. నువ్వు నా కొడుకువి, నా కూతురువి అని చంకబెట్టుకుంటాడు. పాపంలో ఉన్నప్పుడే మనల్ని పిలుచుకొని ఎత్తుకున్నాడు. రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపి తన ఆత్మ మనలోకి పంపించి తన ఆత్మను మనలో నింపి ఇప్పుడు లోకంలోకి వదిలాడు. అక్కడ వ్యక్తమయ్యే వ్యక్తతలను అబ్జర్వ్ చేసుకుంటున్నాడు.